హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇన్విజిబుల్ పైపింగ్ని ఏ విధంగా వేసుకోవాలనేది చూపిస్తున్నాను మీకు. లైనింగ్ బ్లౌజ్కి వేస్తున్నాను. ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు థ్రెడ్ పైపింగ్కి ఎప్పుడు కూడా మనకి పాదాలు అనేవి రెండు ఉంటాయి. మనకి అవి టూ కూడా మనం ఒక్కొక్కటి మార్చుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలి. పైపింగ్కి ఎప్పుడు కూడా ముందుగా మనం ఎటు సైడ్ వేస్తే మనం లెఫ్ట్ సైడ్ వేస్తే లెఫ్ట్ సైడ్కి స్క్రూలు అనేవి ఇప్పుకోవాలి. మనం నార్మల్ పాదం అయితే మార్చుకోవాలి. అది ఎలా బిగించుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం నార్మల్ పాదం తీసేసి మనం వేరే పాదం వేసుకోవాలి. ఈ థ్రెడ్ పైపింగ్స్కి పాదాలు రెండు రకాలు ఉంటాయి. మనకి లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి, రెండు కూడా తీసుకోవాలి. మనం లైనింగ్కి అయినా వేసుకోవచ్చు ఫస్ట్ పైపింగ్ అనేది, లేదా ఒరిజినల్ క్లాత్కి అయినా వేసుకోవచ్చు. మనకి ఫ్రంట్ రైట్ సైడ్ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే రెండు జాయింట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అంటే మనకి తాళ్ళపట్టికి వైపు కూడా వేసుకుంటాం కాబట్టి కనిపిస్తుంది, కాబట్టి తాళ్ళపట్టి వైపు కూడా రైట్ సైడ్ అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్స్ రెండు ఈక్వల్గా 2 టైమ్స్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా దానికి మనం ఏ కలర్ అయితే వేస్తామో మనం అదే కలర్ని మనం ముందుగా క్రాస్గా 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. క్రాస్ కటింగే కాబట్టి పైపింగ్ వేసుకోవడానికి ఈ విధంగా మనం క్రాస్గా కట్ చేసుకొని మనం 2 పీసెస్ని కట్ చేస్తున్నాను. పెద్దవైతే మనకి ఏకండి తీసుకోవచ్చు, లేదా చిన్న క్లాత్ ఉన్నట్లయితే ఈ విధంగా 2 తీసుకోవాలి. మనకి పాదాలు వచ్చి మనకి కాస్ట్ అయితే తక్కువే పడుతుంది. మీరు ఒకవేళ ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది, అమెజాన్ లింక్, ఒకసారి చూడండి. డీటెయిల్స్ అన్నీ కూడా మిషన్స్ కానీ లేదా సిజర్స్ కానీ ఆర్మ్ హోల్ స్కేల్స్ ఇవన్నీ కూడా మనం ఈ విధంగా మనం తీసుకోవచ్చు. రెండు కూడా క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కటి కూడా క్రాస్గానే జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం థ్రెడ్ అనేది ఈ థ్రెడ్ కూడా మనకి బయట దొరుకుతుంది, లేదా అమెజాన్ లింక్ అనేది కింద ఉంది, దాంట్లో కూడా తీసుకోవచ్చు. మనకి ఎంత సన్నగా కావాలంటే అంత నీట్గా వస్తుంది. పాదాలు మార్చుకున్నట్లయితే మనకి ముందుగా మనం పైన అనేది ఒక లైన్ స్టిచ్ చేసుకోండి, అంటే అటు ఇటు జరగకుండా నీట్గా ఉంటుంది. మనకి ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ పాదం తీసుకోండి. ఈ విధంగా పాదాలు మార్చుకొని మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి చాలా నీట్గా ఉంటుంది. నెక్ అనేది మనకి అటు ఇటు కదలకుండా కరెక్ట్గా మిడిల్కి పెట్టుకోండి. ఫోల్డింగ్ అనేది మనకి జరిగే క్లాత్ అయితే పర్లేదు. మనకి ఇది సాటిన్ తీసుకున్నాను నేనైతే. కొంచెం స్టిఫ్గా పట్టుకొని పైన మనం కొంచెం లాగినట్లయితే కొంచెం నీట్గా వస్తుంది. అంటే మనకి అటు ఇటు జరగకుండా చాలా నీట్గా సింపుల్గా స్టిచ్ చేసుకోండి. స్లోగా స్టిచ్ చేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఎప్పుడు వేసుకునే విధానం కాకుండా కొత్తగా ఈ విధంగా ట్రై చేయండి. ఈ విధంగా ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. ఫోల్డింగ్ అనేది చూసుకోండి. మెయిన్ మనకి బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మనం ఇంట్లో ఉండే వాటితో అయినా కూడా చాలా సింపుల్గా వేసుకోవచ్చు. చూసారు కదండి పైపింగ్ మనకి ఎంత నీట్గా సన్నగా వచ్చిందో. థ్రెడ్ పైపింగ్ అనేది ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ బ్యాక్ కాబట్టి 1 మీటర్ వరకు కూడా తీసుకోవచ్చు.
మీకు ఎంత సన్నగా వేస్తే అంత నీట్గా వస్తుంది కాబట్టి ఎక్స్ట్రా అనేది కట్ చేస్తాను. ఇప్పుడు లైనింగ్ మీద అయినా వేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు, లేదా మనం ఒరిజినల్ క్లాత్ బ్లౌజ్ పైన అయినా వేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మెడ చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. మనం మాత్రం పాదాలు అనేది మార్చుకోవాలి, అది చూసుకొని స్టిచ్ చేసుకోండి. మెడ చుట్టూరు కూడా మనం చాలా సింపుల్గా వేసుకోవచ్చు. మన రెడీమేడ్ డ్రెస్సెస్ కానీ దేనికైనా యూస్ చేసుకోవచ్చు పైపింగ్ అనేది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు మనం లైనింగ్ కూడా వేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పైన వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఫోల్డింగ్స్ అనేవి చూసుకోండి. మెయిన్ మనకి ఇప్పుడు లోపల సైడ్ నుంచి అయితే మనకి స్టిచ్చింగ్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఆ స్టిచ్చింగ్ లైన్ నుంచే మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా మనం కుట్లు పైనుంచి వేసుకోవాలి, ఎందుకంటే మనకి అటు ఇటు పోకుండా కరెక్ట్గా వస్తుంది మెజర్మెంట్ అనేది. మీకు ఫ్రంట్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఫ్రంట్ వేసుకోవచ్చు పైపింగ్ అనేది, లేదా బ్యాక్ పార్ట్ ఇంట్రెస్ట్ ఉంటే బ్యాక్ పార్ట్ వేసుకోండి. ఇప్పుడు ఈక్వల్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మన చుట్టూరు కూడా కొంచెం కట్ చేసుకోండి, మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నెక్ అనేది. మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు వెనక్కి తిప్పేసుకోండి క్లాత్ని. మనకి ఎంత నీట్గా వచ్చిందో సన్నగా ఒకసారి చూస్తున్నారు కదా, ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి. మనకు చాలా నీట్గా ఉంటుంది ఇన్విజిబుల్ పైపింగ్ అనేది, లోపల ఖర్చు అనేది కనిపించకుండా చాలా నీట్గా వస్తుంది. మనం దీనిపైన వర్క్ కూడా చేసుకోవచ్చు బ్లౌజెస్కి. ఈ విధంగా మనకి లోపల అనేది ఖర్చు అనేది లోపలికి ఉంటుంది, లైనింగ్కి ఒరిజినల్ క్లాత్కి మధ్యలో. మనం నీట్గా చుట్టూరు కట్ చేసుకున్నట్లయితే మనకి నీట్గా తిరుగుతుంది నెక్ అనేది. ఇప్పుడు చుట్టూరు కూడా ప్లెయిన్ స్టిచ్ చేసుకోండి. మన పాదం మార్చుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి ఒక సైడ్ ఉండడం వల్ల మనకి పైపింగ్ అనేది దానికి పాదానికి తగలకుండా మనకి ఒక సైడ్ అనేది ఫ్రీగా తిరుగుతుంది, మనకి స్టిచ్చింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మన నార్మల్ పాదంతో అయితే మనం స్టిచ్ చేసుకోవడానికి అవ్వదు కాబట్టి పాదం అనేది ఒక్కొక్క సైడే ఉంటుంది. ఈ విధంగా మనం మార్చుకొని స్క్రూ బిగిస్తే సరిపోతుంది. ఇప్పుడు చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పాదం పెట్టుకొని మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి నెక్ చుట్టూరు కూడా. ఇప్పుడు మనం చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.